మై నేమ్ ఇస్ రమణ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో నేను ఏంటంటే ఒక 2010లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. మై క్వాలిఫికేషన్ బిఫోర్ ఫర్ ఎవర్ ఒక 14 years పాటు నేను ఒక ఆటో డ్రైవర్, ఓన్లీ ఆటో, ఒక ఆర్డినరీ పర్సన్ని. సో నేను ఏంటంటే సోషల్ మీడియాలో అప్రోచ్ అయితే నాకు ఈ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ అనేది పరిచయం అయింది. సో నేను చేయగలనా, అసలు నాకు ఇది సూట్ అవుతుందా అని నాకు అనిపించింది. కానీ ఇక్కడ ఏంటంటే ఓకే, నేను మై సీనియర్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఏం చేశానంటే ఓకే టేకప్ చేద్దాం, అయితే నా ఆర్డినరీ లైఫ్ నాకు ఉండిపోతుంది, లేదనుకుంటే నేను ఒక మిలియనర్ అవే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి నేను టేకప్ చేసుకున్నాను ఈ ఆపర్చునిటీని. సో నేను డ్రీమ్ అవ్వాలని కష్టపడినా సరే నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 10,000 to 12,000 దాకా ఇన్కమ్ వచ్చేది ఆటో ఫీల్డ్లో. సో ఇక్కడికి వచ్చి ఏంటంటే నేను ఒక మేనేజర్ పొజిషన్ రీచ్ అయ్యాను. సీనియర్ మేనేజర్గా ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ మేనేజర్ పొజిషన్లో ఉన్నాను. సో నేను ఏంటంటే ప్రజెంట్ టాటా హ్యారియర్ కార్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ మిలియనర్ అంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఒక మిలియనర్ అవ్వాలంటే సో బయట ఎక్కడ ఎటువంటి సోర్సెస్ లేవు. అలానే ఏంటంటే నేను చదువుకున్నది ఇంటర్మీడియట్, చాలామంది నేను చూశాను బయట డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు కూడా ఎటువంటి ఆపర్చునిటీలు లేవు బయట. బట్ నేను అవ్వగలనా అనుకునే స్టేజ్ నుంచి ఎస్ అయ్యాను. సో ఇలాంటి పొజిషన్కి నేను రావడం అనేది సో నా లైఫ్లో చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం ఒక ఎంఆర్ రిట్రీట్ కంపెనీ ఒక ఈవెంట్కి నేను వచ్చాను. సో లెవెల్ 2లో నేను అండ్ మా వైఫ్ని తీసుకొచ్చాను. చాలా ఎగ్జాక్ట్గా ఉందనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇలాంటి 7 star హోటల్లో నేను ఉండడం అనేది సో మామూలుగా లేదు. నాకు నా లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది నాకు ఈ ఫస్ట్ టైం ఇది రావడం. అంటే నేను నార్మల్గా ఒక ఆటో డ్రైవర్ని కదా, సో నాకు ఇప్పుడు ఇలాంటి ట్రిప్ నేను ఎంజాయ్ చేస్తానని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. సో చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో నేను ఇక్కడ స్టార్ట్ చేశాను, అంటే ఇలా వచ్చాను, ఎంట్రన్స్ ఇలా రాగానే నాకు ఒక దండ వేశారు, ఒక పూల దండ వేసి నాకు ఒక బొట్టు పెట్టి నన్ను వెల్కమ్ చెప్పారు. చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు, చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ రిట్రీట్లో ఉన్నాను. సో నేను ఆల్రెడీ ఇది క్వాలిఫై అయ్యాను. చాలా అంటే నేను ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేశాను. సో ఎంఆర్ రిట్రీట్ ఎలా అయినా క్వాలిఫై అవ్వాలని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఫొటోస్, ఈ వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే నేను కాకుండా నా కింద నా డౌన్లైన్లో చాలామందిని నెక్స్ట్ ఇయర్ చాలామందిని తీసుకురావడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను బాగా నమ్ముతున్నాను. సో నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే సో మీరు ఒక అప్లైనర్ సీనియర్తో బాగా డైరెక్ట్గా మీరు సీనియర్తో డైలీ కాంటాక్ట్లో ఉండి సో ఒక గోల్, ఒక కమిట్మెంట్, అంటే ఎలాగైనా నేను సాధించగలను, సో లేదంటే ఈ ప్రపంచంలో నేను తప్ప ఇంకెవరు సాధించలేరు అనే ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తే సో మనకి ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పి నేనైతే మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో నాకు ఇక్కడ బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటంటే ట్రైనింగ్స్, నెక్స్ట్ అప్లైనర్స్ సపోర్ట్. సో నాకు ఒక గైడెన్స్ ఇచ్చే అప్లైనర్స్ 2-3 సపోర్ట్ తీసుకొని సో నాకు కంప్లీట్ ట్రైనింగ్స్, ఓన్లీ ట్రైనింగ్స్, అది డే ఆర్ నైట్ ఎప్పుడైనా సరే ట్రైనింగ్సే నాకు బాగా సపోర్ట్ అయినాయి. సో నేను ఈ స్టేజ్కి రావడానికి మెయిన్ రీజన్ ఓన్లీ ట్రైనింగ్స్. ఓకే, నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్కి ఎలాగైనా డిసెంబర్ ఎండింగ్కి సోరింగ్ మేనేజర్ కొట్టాలి, కార్ ప్లాన్ లెవెల్ 2 అచీవ్ అవ్వాలి. సో నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించేది. దిస్ ఈజ్ మై బెస్ట్ గోల్ ఇన్ 2024. సో నేను సోరింగ్ మేనేజర్ అవ్వాలి, నెక్స్ట్ చైర్మన్స్ బోనస్ కొట్టాలి అంటే నేను బాగా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలా అంటే మై టీమ్కి నేను కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ, టీమ్ మెంబర్స్కి కంప్లీట్ సపోర్ట్ ఇస్తూ, నా పైన అప్లైనర్స్ సపోర్ట్ తీసుకుంటూ ఇంకా బెస్ట్ ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ నేను ఈ అచీవ్మెంట్స్ అన్ని తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఇంకేంటంటే నాకు అనిపించింది ఏంటంటే నేను క్వాలిఫై అవ్వాలి, నేను అచీవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నా డౌన్లైన్లో కనీసం ఒక 3 సరే నేను అచీవ్ చేస్తే నేను అనుకున్న గోల్స్ అనేవి నాకు కంప్లీట్గా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఏంటంటే నేను ఆల్రెడీ ముందు చెప్పాను, నేను ఒక చిన్న పల్లెటూరులోనే ఒక నార్మల్ ఒక ఆర్డినరీ పర్సన్, జస్ట్ క్వాలిఫికేషన్, ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. నేను ఇలాంటి ట్రిప్స్ కానీ లేదంటే ఇలాంటి ఇన్కమ్స్ కానీ లేకుంటే ఇలాంటి మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఉండే పొజిషన్స్ కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఒక మ్యాగజైన్లో ఆల్రెడీ 7 or 8 times నాకు పిక్ రావడం అనేది నాకు
బిగ్గెస్ట్ మార్జిన్ ఇన్ మై లైఫ్.